కృపా సత్య సంపూర్ణుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ 2026వ సంవత్సరములో హెబ్రోన్ గాస్పల్ చర్చ్ మినిస్ట్రీకి, హెబ్రోన్ ప్రార్థన మందిరమునకు, సంఘమునకు, సంఘబిడల కుటుంబాలకు మీరు తెలియజేయబోతున్న వాగ్దానం కొరకు కృతజ్ఞతలు. ఎన్నో దినాల నుంచి ప్రార్థనాపూర్వకంగా మీ సన్నిధిలో కనిపెట్టి ఉండగా దీనదాసునికై మాట ఇచ్చి, ఈ మాటే, ఈ వాక్యమే, ఈ వాగ్దానమే 2026వ సంవత్సరాన మీ ఎడల నెరవేర్పు జరిగించబోతున్నానని చెప్పి ఆ మాటను నాకు కనపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ వాగ్దానము నా పట్ల, మా పట్ల, మినిస్ట్రీ పట్ల, సంఘము పట్ల నెరవేర్పు జరిగించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ బైబిల్ గ్రంథం తీయండి. ఈ నూతన సంవత్సరపు వాగ్దానం హెబ్రోన్ గాస్పల్ చర్చ్ మినిస్ట్రీకి దేవుడిచ్చిన వాగ్దానం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వాక్యములో, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పలు కొడుతూ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. నీ దేవుడు నీ పక్షమున యుద్ధము చేయును. ఇక మీదట నువ్వు చేయనక్కర్లేదు. దేవుడు అంటున్నాడు, నేనే నీ పక్షాన, మీ పక్షాన యుద్ధము చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వాగ్దానం ఈ సంవత్సరంలో మనందరి పట్ల, మినిస్ట్రీ పట్ల, సంఘం పట్ల దేవుడు నెరవేర్చబోతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టినప్పుడు ప్రభువు చూపించిన మాటే, వాగ్దానమే మీ అందరికీ చేశాను. ఈ మాట, ఈ వాగ్దానం అనుదినం నువ్వు వ్యక్తిగతంగా లేదా కుటుంబంలో ప్రార్థన చేసుకున్నప్పుడు, సంఘానికి చేరి వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. తప్పక మన పక్షాన ఈ 2026వ సంవత్సరంలో యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మరి కొన్ని పర్యాయాలు గత సంవత్సరంలో 2025వ సంవత్సరంలో కొన్ని ఓటమిలను చవి చూశాం. కొన్ని శోధనల ద్వారా ఆత్మీయ జీవితంలో ఇబ్బంది పడ్డాం. కొన్ని ఆటంక అవరోధాల ద్వారా అనుకున్నవి అధిగమించలేకపోయాం. అది వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా. అయితే దేవుడు అంటాడు, ఈ సంవత్సరంలో అవన్నీ కూడా క్లియర్ చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నేనే నీ పక్షాన యుద్ధము చేస్తాను. రిమైనింగ్ ఏవేవైతే మిగిలిపోయాయో వాటన్ని విషయాల్లో కూడా చొరవ తీసుకుంటాడు. ఈ 2026 సంవత్సరంలో ఈ క్షణమును మొదలుకొని దేవుడు ప్రతి విషయానికి ప్రభుకు అప్పగించి
అడుగులు ముందుకేస్తే నీ పక్షాన మన పక్షాన మన దేవుడు యుద్ధము చేసి మన ఆత్మీయ జీవితంలో విజయాన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా! విజయం మనదే. హల్లెలూయా! యుద్ధం యెహోవాదే. హల్లెలూయా! సాతానుకు సిగ్గు. హల్లెలూయా! అలాగా దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తానంటున్నాడు. ఈ మాట మీరందరూ తీశారా? బైబిల్ ఒక్కసారి చదవండి అందరు. ఒక్క 5 నిమిషాల్లో ఈ మాట గురించి నేను ఈ వాగ్దానం గురించి తెలియచేసి ముగిస్తాను. తర్వాత ముందుకెళ్దాం. తీయండి నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. చిక అప్పుడే ఏ స్థలములో బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయను. దైవజనులు నెహెమ్యా గారు దేవుని పక్షాన నిలుచుని అక్కడ ఉన్నటువంటి తన తోటి దేవుని పిల్లల విషయమై అక్కడున్నటువంటి జనుల యొక్క విషయమై, అంటే విషయం అంటే ఏ విధంగా సమస్యను ఎదుర్కొంటున్నారో, శత్రువు చేత భయపడుతూ భయాందోళనకు గురి అయి వారు తలపెట్టిన కార్యం ఆగిపోతుందనో నిలిచిపోతుందనో, శత్రువులు వారిని వారి కార్యాన్ని భంగం చేస్తారని తలంచుచూ భయపడుతున్నప్పుడు ఆ విషయాలన్నీ గుర్తు చేసుకొని శత్రువుల యొక్క ధాటికి విలవిలలాడుతుపోతున్న సందర్భంలో దైవజనులు తన బిడ్డలతో పలుకుతున్న మాట, ఈ స్థలములోనికి రండి. ఏ స్థలం అది? ఎక్కడుండి మాట్లాడుతున్నాడన్నమాట? అసలు ఏం జరిగింది? ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని కాస్త మనం మొదటి అధ్యాయాన్ని చదువుకుంటూ వస్తే చక్కగా తెలుస్తుంది. వాస్తవానికి యూదులు, ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు చెరబట్టినటువంటి వారు ఆ ప్రాంతంలో ప్రదేశంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు. చెరబట్టడమే కాకుండా వారు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం యెరూషలేము. యెరూషలేము దేవుడు కోరుకున్న స్థలము, ప్రదేశం. యెరూషలేములో ఉన్నటువంటి యెరూషలేముకు ఉన్నటువంటి ప్రాకారములు కూల్చేశారు, గుమ్మములు
కాల్చబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా దయనీయమైన స్థితిలో వారు అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నెహెమ్యా భారం కలిగిన ఒక దేవుని కుమారునిగా, సేవకునిగా, దైవజనునిగా వాళ్ళని చూసి ఏడ్చాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేశాడు. నా పట్టణమైనటువంటి యెరూషలేము ప్రాకారములు కూల్చబడ్డాయే, గోడలు కూల్చబడ్డాయే, గుమ్మములు కాల్చబడ్డాయే, అనేకులు హతమైపోయారే, శేషించిన ప్రజలు కొందరు యూదులు చెరబట్టుకొని వచ్చారే, ఇంత సమస్యను ఎదుర్కొంటున్నారే అని చెప్పేసి ఏడ్చి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దుఃఖపడి ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ రాజ్యములో ఉన్నటువంటి రాజుకు, కొంతమంది అధికారులకు దేవుడు మనసును కలగచేసి పరిస్థితులు ఒక్కొక్కటి చక్కబెట్టుకుంటూ వచ్చాడా. స్టెప్ బై స్టెప్ వారు వాటిని అధిగమించుకుంటూ వస్తున్నారు. అయితే ప్రాకారములు, కాల్చబడిన గుమ్మములు మరలా కట్టి గుమ్మం నిలబెట్టి యెరూషలేములో ప్రజలందరూ దేవుని స్తుతించాలని కోరిక కలిగిన వాడు గనక భారంతో పని మొదలుపెట్టాడు. మరలా యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టాలి, కాలిపోయిన గుమ్మములు మరలా నిలబెట్టాలి, పడిపోయిన ప్రజలని నేను నిలబెట్టాలి, ఈ ప్రాంతమంతటిని మరలా బాగు చేయాలి అనుకుని పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ప్రకారంగానే భారం కలిగి ముందుకెళ్ళాడు. రాజుల సహితం, అధికారుల సహితం దేవుడు మనసును మార్చి సహాయపడుతూ వస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి దాదాపు ఒక 4-5 గ్రూపు కలిసి మొదలుపెట్టారు విరుద్ధంగా. మరలా వీరు అనుకున్న పని భంగం కావాలి, వీరు చేసే కార్యం ఆగిపోవాలి, వీరు చేస్తున్న ఈ పని నిలిచిపోవాలి, వీరు అనుకున్నది జరగకూడదు. ఏది ఏమైనా వీళ్ళు పూనుకున్న ఈ కార్యం జరగనివ్వకూడదు అని 4-5 కలిసి గ్రూపుగా ఏర్పడి ఇక సేవకుడు అయినటువంటి నెహెమ్యాతో ఉన్నటువంటి యూదులతోనూ తన ప్రజలతోనూ వ్యతిరేకంగా ఆటంకాలు సృష్టించటం, అడ్డుగా నిలవటం, పనిని నిలిపేయాలనుకోవడం, శత్రు పన్నాంగం పడి వాని యొక్క పని జరిగిస్తున్నాడా. ఆ సందర్భంలో యూదులు ప్రజలంతా కూడా డీలబడిపోయారండి. ఇక కాని పని మన వల్ల కాదు.
ఈ యెరూషలేమును ప్రాకారాలను మనం ఎప్పుడు కట్టాలా? కాల్చబడిన గుమ్మాలను ఎప్పుడు నిలబెట్టాలా? మనం ఎప్పుడు నిలదొక్కొని పడిపోయినటువంటి వారం నిలబడి ఆ గుమ్మములో ప్రవేశించి యెరూషలేములో ప్రవేశించి దేవుని కనపరచాలా? ఇది జరుగుద్దా అన్నట్టుగా భయపడిపోతున్న సందర్భంలో దేవుడు చెప్తున్న మాట, గనుక అంటే అవి చుట్టున్నాయి, ఈ స్థలమంలో బాకా ఊదబడుతుంది, నా యుద్ధకు రండి. ఆయన యుద్ధకు రావాలన్నాడు. స్థలం ఎక్కడా? యెరూషలేములో. అంటే పడిపోయిన ప్రాకారాలద్ద, కాల్చబడిన గుమ్మముల యొద్ద ఏం చేస్తా? బాకా ఊదుతా. మీరేం చేయాలి? రండి, మన పక్షమున మన దేవుడు యుద్ధము చేయను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో నువ్వు ఏ పని పూనుకొని, ఏ కార్యం తలపెట్టి, నువ్వు ఏ విధంగా నీ వ్యక్తిగతంగా కుటుంబములో ముందుకు వెళ్ళాలి, సంఘపరంగా నేను ఇలాగ ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటే, పని జరిగించాలనుకుంటే, బాధ్యత వహించాలనుకుంటే, లేదా కొన్ని యోచిస్తే ఆ పనులన్నీ విషయాల్లో భంగమైపోయావేమో. ఆ పనులు జరగకుండా ఆగిపోయాయేమో, ఆటంకాలతో నిలిచిపోయాయేమో, శత్రువులు నిన్ను చుట్టి వెనక్కి లాగి నీ వల్ల కాదు అని సంకేతాలు ఇచ్చారేమో. నువ్వు కూడా దానికి ఇక నా వల్ల ఎక్కడ ఇద్దిలే, నేను బలహీనరాల్ని, ఇక ఏం చేద్దాం, నా రాతి ఇంతేమో, ఈ పని జరగదేమో, ఈ కార్యం జరగదేమో, ఈ కుటుంబంలో ఈ పరిస్థితులు మారవేమో, నా భర్త పరిస్థితి ఇంతేనేమో, నా భార్య పరిస్థితి ఇంతేనేమో, నా పిల్లల పరిస్థితి ఇంతేనేమో, నేను చేస్తున్న పనులు ఇలాగ ఉంటాయేమో, డ్యూటీ విషయం ఇంతేనేమో, నా ఆత్మీయ జీవితంలో ఎందుకో రోజు రోజుకు నిలబడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇలానే అయిపోతుందేమో అని నిరాశలో నిస్పృహలో ఉన్నావేమో. యేసు నామమున ఒక సేవకునిగా ఇరవై 31 3 రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గోజాడి మరి ముఖ్యంగా మీతో చెప్తున్నాను, మీ పని దేవుడు పూర్తి చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం మీ కార్యం జరిగిస్తున్నాడు. నువ్వు ఏమనుకున్నావా అది భంగమైపోయిందేమో, ఆగిపోయి నిలిచిపోయిందేమో. అది ఆధ్యాత్మిక జీవితంలోనా, ఆర్థిక పరిస్థితుల్లో, కుటుంబ పరంగానా, పరిచర్యలోనా, లేదా నీకు ఏ శత్రువు ఏ విధంగా నీటి ఆటంకపరిచి జరగనీయకుండా చేశాడో, ఆశీర్వదించబడే విషయాల్లో, ఆర్థికంగా బలంగా నిలదొక్కున్న అనే విషయాల్లో, ఆరోగ్య విషయంలో, ఇలా ఎన్నో ఉంటాయి కదండి. ఇలా నేను చేయాలి, ఇలా ముందుకు వెళ్ళాలి, ఈ పని జరిగించాలి, నా కుటుంబం ద్వారా ఇలా నేను ఉండాలని నువ్వు అనుకుంటావు కదా, సంఘం ద్వారా నేను ఇలా నడవాలి అని అనుకుంటావు కదా. అవి జరగకపోయాయేమో. ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు, నేనే నీ పక్షం నుండి యుద్ధం చేసి వాటన్నిటిలో నుండి నేను విజయాన్ని ప్రసాదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నీవు ప్రయత్నం చేశావు, కొన్నిసార్లు నువ్వు సాధించుకున్నావు,
ఎంతో తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోయావు. అయితే దేవుడు అంటాడు, నేనుంటా ఇక మిగతా. నువ్వు ఊరుకోండి, నిలుచుండి చూడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నిలుచుండి చూడు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజున, ఈ సంవత్సరాన, ఈ మొదటి రోజు నుంచే నీ పక్షాన ఉండి నీ ప్రతి విషయంలో ఆయన యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇచ్చి విజయ పదములో నడిపించబోతున్నాడు మన విజయశాలి, విజయశీలుడు, నజరేయుడైన యేసు. ఖచ్చితంగానే సహాయం చేస్తాడా? ఈ వాక్యాన్ని వచ్చే ఆదివారం మరలా ఈ వాగ్దానాన్ని చక్కగా మనం ఎలా ఉంటే ఎలా ఆయన యుద్ధం చేస్తాడో కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. కానీ వాగ్దానాన్ని మాత్రం తూచే తప్పకైనా నెరవేరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారి దేవుని సోదరులు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో వ్యక్తిగత వాగ్దానాలు మనం తీసుకుందాం. ఆ తీనన స్టాప్ చేసి మరలా అలా మెయిన్కి